పవన్ కళ్యాణ్ సీఎంగా కాడు అని నేను కామెంట్ చేసినప్పుడు 2017 డిసెంబర్ 31వ తారీఖు నాడు నేను ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక 3 గంటలు నన్ను అమ్మనా బూతులు తిట్టారు. మరి కాలేగా, మన ఎన్నికల్లో కాలేదు కదా. నెక్స్ట్ అవుతానంటున్నాడు. నెక్స్ట్ అవ్వడం కాదు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం అసలు ఆయన సీఎం అయితా అని చెప్పడానికి నేను కారణం. నా ఉగాది ఇంటర్వ్యూలో, ఈ సంవత్సరం ఉగాది ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు వాడినో వీడినో సీఎం చేయడానికి రాలేదు, మీరు సీఎం కావడానికి వచ్చారు, అది మాట్లాడండి ఫస్ట్ అని చెప్పిన నేను. అందుకని వారం తర్వాత స్టార్ట్ చేసిండు ఆయన, ఏమని నేనే సీఎం అయితే సార్ నాకు అవకాశం ఇవ్వండి అని. సో ఫస్ట్ మనకు ఎజెండా ఉండాలి, మనకి ఏం కావాలని ఒక ఎజెండా ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది, మన గోల్స్ ఏంది. ప్రతి ఒక్క అసలు ఎంత కలియుగంలో ఎంత ఎక్స్ట్రీమ్ అన్నా మనం కలలు కనొచ్చు, వాటిని సాధికారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఒక దగ్గర పనిచేసేదానివి, ఇవాళ నువ్వు ఒక లెవెల్కి వచ్చినావు, రేపు పొద్దున నువ్వు 1000 మందికి ఓనర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఐ రైట్? అంటే నేను చూస్తున్నా కదమ్మా కళ్ళ ముందు. ఇప్పుడు నాకు తెలిసి అయితే మనం ఒక 10-11 సంవత్సరాల నుండి పరిచయం. సో ప్రతి మనిషి, నేను నార్మల్గా ఉన్నప్పటి నుండి మీకు తెలుసు, అంటే నేను నార్మల్గా అంటే ఇంత హడావిడి లేనప్పుడు మీకు తెలుసు, నేను అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో 1% కూడా మారలే. ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చారు, ఎక్కడ కూడా నా పేరు మీకు కనిపించలే, ఎక్కడ కూడా. అది నేను ఎప్పుడు మీ విషయంలో ఒకటి అందరికీ చెప్తూ ఉంటాను, వేణుస్వామి గారు 13 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఎలాంటి షర్ట్ ఎలాంటి పంచ కట్టుకొని ఎలా ఉన్నారు, ఇప్పటికీ వేణుస్వామి అలానే ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిపోయే వాళ్ళ రద్దీ పెరిగింది, కానీ ఆయనని మర్చిపోయే వాళ్ళు, ఆయనని దూరం పెట్టాలనుకునే వాళ్ళు ఎవరూ లేరు. అది మన క్లోజ్గా మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడనో నా గురించి తెలియనోడు ఇప్పుడు ఎక్కడనో ఒక ఊర్లో ఉండేవాడికి నాకేం తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు ఏమనుకుంటాడు అంటే వీడికి అంత సీన్ ఉందా అనుకుంటాడు. ఎందుకంటే నేను తెలంగాణలో సైలెంట్గా ఉంటాను. నేను ఎక్కువగా వేరే రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో నా అడవిడి ఎక్కువ ఉంటుంది. సో తెలంగాణలో నేను చాలా సైలెంట్గా ఉంటాను. అందువల్ల ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు, నా గురించి తెలియకపోవచ్చు. రెండోది, నాకు సంబంధించిన యాడ్ ఎక్కడ రాదు, నాకు సంబంధించిన విజిటింగ్ కార్డు ఉండదు, నాకు సంబంధించిన నేమ్ ప్లేట్ ఉండదు, నా ఆఫీస్. నాకు మౌత్ పబ్లిసిటీ ముఖ్యం. అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో ఒక ప్రాచుర్యాన్ని, ప్రాధాన్యతని సంపాదించుకుంటూ ఉంటారు. వేణుస్వామి అంటే కేవలం ఇంటర్వ్యూస్కే పరిమితమా అంటే కాదు. తను ఒక పంచాంగానికి సంబంధించి, లేదంటే జాతకానికి సంబంధించి సినిమా ప్రముఖులకి, రాజకీయ నాయకులకు, ఎంతోమందికి మంచి చెడులు చెప్పే ఒక వ్యక్తిగా అనేక మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు విజిటింగ్ కార్డు కానీ, నేమ్ బోర్డు కానీ, లేదంటే మీకు సంబంధించిన నేమ్ ప్లేట్స్తో ఉండే మీ పేర్లు కానీ ఎందుకు పెట్టుకోరు అంటే నా మీద నాకున్న నమ్మకం. అంటే నేను ఎలా బతుకుతా అంటే, ఈ క్షణం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఈ క్షణం నన్ను ఎవరన్నా టార్గెట్ చేసి వేణుస్వామి కనుక ఒకవేళ జ్యోతిష్యం చెప్పలేని స్థితి వస్తే ఈ సెకండ్ నా దుకాణం బంద్ చేయడానికి నేను సిద్ధం. ఇట్లనే బ్రతుకుతా, ఇదే హ్యాపీగా బ్రతుకుతా. నేను పోయి ఒక 4 బార్ షాపులు పెట్టుకుంటా, వైన్ షాపులు పెట్టుకుంటా, ఒక 2 పబ్బులు పెట్టుకుంటా, 2 బార్లు పెట్టుకుంటా, అవసరం అనుకుంటే జనతా బార్లు పెట్టుకుంటా, లేకపోతే కూరగాయల షాప్ పెట్టుకుంటా, అవసరం అనుకుంటే మటన్ షాప్ పెట్టుకుంటా, కానీ నడిపించుకుంటా.